హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం, యాక్చువల్గా మనం 11 అధ్యాయాలు ఉన్నాం. సో మధ్యలో మన యాత్ర సంబంధించిన కొద్దిగా విరామం వచ్చింది కాబట్టి కొద్దిగా పూర్వం ఏం జరిగిందో కొంత మనం చర్చించుకొని ఇవాళ 11 అధ్యాయం రెండో భాగంలోకి వెళ్తాము. యాక్చువల్గా రెండో భాగం కూడా అయిపోయింది, కాకపోతే ఆ రోజు ప్రాపర్గా సిగ్నల్ సరిగ్గా రాకపోవడం సరిగ్గా రికార్డు కాలేదు. సో ఈరోజు దాన్ని పూర్తి చేసుకుంటాం. సో 10వ అధ్యాయంలో చూస్తే మనం ఉత్తానపాదు తను వానప్రస్థానికి వెళ్ళిపోవడానికి, ధ్రువుడు పెళ్లి కాకముందే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు, కళ్యాణం వరకు ఆగకుండానే వనానికి వెళ్ళిపోయాడు. తర్వాత ధ్రువుడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సో వాళ్ళ వారసుల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత యక్షుల యొక్క వేటలో భాగంగా ఆ, ఉత్తముడు చనిపోవడం జరుగుతుంది. సో ఆ వార్త వినడంతో ధ్రువుడు చాలా కోపగ్రస్తుడై యక్షుల మీద కక్ష తీర్చుకోవడానికి ఆ ఆ నగరానికి వెళ్తాడు. అలకాపురి అనే నగరానికి వెళ్తాడు, ఎందుకంటే అది వాళ్ళ స్థావరం అన్నమాట. మనం చెప్పుకున్నాం, అదంతా కూడా వివరించుకున్నాం. ఓ, యక్షులు ఏ విధంగా 130,000 మంది ఒకేసారి ఆయన మీద దాడి చేయడం, తర్వాత ఆయుధాలు, తర్వాత వాళ్ళు ధ్రువుడి యొక్క వీరత్వాన్ని చూసి వాళ్ళు ఎలా కొన్ని సందర్భాల్లో భయపడిపోయారు, కానీ మళ్ళీ తిరిగి రావడం. సో తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళు ఆ, మాయా విన్యాసాలు, కనికట్టు విద్యలు వాళ్ళు ఎన్నో చేస్తూ వస్తున్నారు. సో అలా ఆ, ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అదే 11 అధ్యాయంలో కూడా అదే దారి తీసింది. అయితే వాళ్ళు ఎన్ని కనికట్టు విద్యలు, ఎన్ని మాయా విన్యాసాలు చేసినా కూడా ధ్రువుడు ఒకానొక సందర్భంలో ఓడిపోతున్నాడు అన్నప్పుడు, సో అప్పుడు ఆ ఋషులు వచ్చి తన కోసం ప్రార్థిస్తారు, తన కోసం యజ్ఞం చేస్తారు, మనకి గుర్తు చేస్తారు తన దగ్గర నారాయణ అస్త్రం ఉంది అని. సో ఆ నారాయణ అస్త్రంతో వాళ్ళని ఆ, అయితే ఆ మాయా విన్యాసాలు కావచ్చు, అలాగే వాళ్ళని చంపితే వాళ్ళు బ్రహ్మలోకానికి ట్రాన్స్ఫర్, అంటే భక్తుడు భక్తుడి చేతులు చనిపోయినా కూడా వాళ్ళకి ఉన్నత లోకాలు వస్తాయి అన్నమాట. అది ఎన్ని జరుగుతున్నప్పుడు స్వయంభూమనుకి ఎందుకు ఇంత పెద్ద భీకర పోరు ధ్రువుడు చేస్తున్నాడు? ఈ అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఈ అధిక ఆగ్రహం అది పాపపూరితమైంది. అయితే ఎవరో ఒకరు చేసిన తప్పుకి యక్షులు అందరి మీద కక్ష తీర్చుకోవడం అది ఎంతవరకు సబబు? మేబీ తమ్ముడి పట్ల ప్రేమ ఆప్యాయత ఉండొచ్చు, కానీ ఇలా మిగతా వాళ్ళందరినీ చంపడం వల్ల అది వంశానికి కళంకం అవుతుంది. అండ్ సాధువులు దీన్ని హర్షించరు అన్నమాట. కాబట్టి ఒక యక్షుడు ఒక యక్షుడు చంపాడనో, ఆ యక్షుడికి ఉన్నటువంటి శారీరక సంబంధం ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని మొత్తాన్ని మనం నాశనం చేయడం ఎంతవరకు సబబు అది అని చెప్తూ, స్వయంభూమను ఏమంటారంటే, అసలు ఆశ్చర్యం కలుగుతుంది నీ యొక్క ప్రవర్తన, నువ్వు ఒక శుద్ధ భక్తుడివి, ఉన్నత భక్తులు నిన్ను గుర్తించారు, ఇతరులకు నువ్వు ప్రామాణికంగా ఉండవలసిన వాడివి, ఆల్రెడీ నువ్వు వైకుంఠం కూడా పొందేశావు, ప్రతి జీవిలో భగవంతుడు నివసిస్తాడనే, కానీ కాబట్టి అనవసరమైనటువంటి హింస అది మంచిది కాదు, అది ఖండించడం అయింది అని చెప్పి సో ఆయన ధ్రువుడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తితిక్షయా కరుణయా మైత్రేయా చాకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. ఇతరుల పట్ల సహనము, దయా, స్నేహము, సమానత్వంతో పలకరించినప్పుడు భగవంతుడు తన భక్తుడి పట్ల చాలా సంతృప్తి చెందుతాడు. అల్టిమేట్గా భక్తులని మనం ఏ విధంగా వాళ్ళని పరిగణిస్తున్నాము, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనం చూసుకుంటున్నాము, దాన్ని బట్టి భగవంతుడు కూడా అంత తృప్తి పడతాడు. అంతేగాని కక్షలు కార్పణ్యాలతో పోతే ఎటువంటి
ఫలితం లేకపోగా భగవంతుడు కూడా చాలా బాధపడతాడు. ఎందుకంటే అక్కడ ఆ జీవులు చనిపోతున్న వాళ్ళందరూ కూడా తన యొక్క అంశాలే కాబట్టి. సో మొత్తానికి ఆ అంతిమ కారణం భగవంతుడి నన్ను అర్థం చేసుకోవాలి. మిగతా మనకి చెడు జరిగినా మంచి జరిగినా మన దాకా వస్తుంది అని అంటే అది భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకపోతే అక్కడ దాకా రాదు. కాబట్టి పంచభూతాల నుండి ఇక్కడ అనేక ఆడ మగ శరీరాలు సృష్టించబడతాయి. వారి కలయికతో మరెన్నో శరీరాలు సృష్టించబడతాయి. అయితే ఈ సృష్టి అన్నీ కూడా భగవంతుడి యొక్క మాయా గుణాలచే ప్రభావితమై ఉన్నాయి. అయినప్పటికీ కూడా భగవంతుడు మాత్రం ఆ ప్రభావంలో పడ్డు. అలాగే సృష్టి ఎలా చేస్తున్నాడో దాని పోషణ కూడా అలాగే చేస్తాడు. అలాగే దాని ప్రళయం కూడా అలాగే ఆయనే చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ మొత్తం పాయింట్ ఏంటంటే సృష్టి స్థితి లయం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా భగవంతుడు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి తన మీద ఎటువంటి ప్రభావం ఈ ప్రకృతి చేయలేదు, లేదా ఈ కార్యాలు కూడా చేయలేవు. అంటే ఈ స్థితిగతులు ఏవైతే మారుతూ మారుతూ ఉన్న కాలం కూడా భగవంతుని ఏం చేయదు. కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి గుణాలు కూడా భగవంతుడిపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. అయితే భగవంతుడు మనకు కనిపించట్లేదు. భగవంతుడు దీన్ని నడిపిస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. భగవంతుడు నడిపిస్తున్నట్టుగా. అందుకే భగవంతుడు పరోక్షంగా ఆయనే ఇవన్నీ కదిలిస్తున్నాడు. ఆయనే కారణం, ఆయనే ప్రభావం కూడా. ఆయన వల్లనే ఈ సృష్టించబడ్డాయి. ఆయన యొక్క అనుగ్రహంతోనే ఇవన్నీ కూడా కదులుతున్నాయి. ఎలాగైతే అయస్కాంతం కనబడకుండానే ఇనుమును కదిలించినట్లు మనం చెప్పుకున్నాం. అదే ఇది పేపర్ అనుకోండి, ఇటువైపు మన అయస్కాంతం పెట్టాము, ఆటోమేటిక్గా ఇటువైపు ఏదైనా ఇనుము పెట్టాము అనుకోండి, ఈ అయస్కాంతం ఇటు కదులుతా ఉంటే ఇక్కడ ఇనుము కూడా కదులుతూ ఉంది. కానీ మనకి అనిపిస్తుంది అంటే ఇనుము ఒకటే చూసినప్పుడు ఇది ఆటోమేటిక్గా పోయేసి వస్తుంది, ఆటోమేటిక్ ఇదంతా తిరుగుతూ ఉంది, ఇది కదులుతూ ఉందని మనకి అనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో అయస్కాంతం ఉంది కాబట్టే ఇది కదులుతూ ఉంది. అందుకనే మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణైవ. సో ఇదంతా కూడా ఒక మణిహారం లాగా అంతా ఎంతో అద్భుతంగా ఇదంతా కూడా అమర్చబడింది. సో ఏమాత్రం కొద్దిగా భగవానుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఆ పూసలన్నీ చాలా చెదురైపోతాయి. కాబట్టి నాకంటే మించిన పరమసత్యం ఇంకోటి లేదు అని చెప్పేసి కృష్ణుడు ఆ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. కాబట్టి మనకి ఏది కనబడకుండా ఆయన ఒక కీ ఇచ్చినట్టుగా ఆటోమేటిక్గా ప్రతి వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంది. వాటి పని ఒకటి చేసుకుని వెళ్తా ఉంది. ఎప్పుడు సూర్యుడు వస్తాడో, ఎప్పుడు ఎండ కొడుతుందో, తర్వాత వెంటనే ఆ సాయంత్రం అయిపోయి మళ్ళీ చల్లగా అయిపోతుంది. సో విచిత్రం ఏంటంటే సూర్యుడి నుంచి విపరీతమైనటువంటి వేడి, ఓకేనా, ఆ వెలుగు మనకు తెలుస్తుంది. చంద్రుడి మీద పడితే చంద్రుడి నుంచి ఆ వెలుగు వస్తుంది. కానీ చంద్రుడి నుంచి వచ్చే వెలుగు మాత్రం చల్లగా ఉంది. ఇక్కడ నుంచి వేడిగా చంద్రుడు స్వీకరిస్తే, కానీ చంద్రుడి నుంచి మాత్రం మనకి చల్లగా వస్తాం. ఒకవేళ చంద్రుడి నుంచి మనకి రాత్రిపూట కూడా వేడిగా వచ్చి ఉంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి భగవంతుడు ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా స్థిరంగా ఆనందంగా ఉండడానికి మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. కానీ మన స్వార్థపూరితమైనటువంటి మనసులు, స్వభావాలు ఇక్కడ తెలియకుండానే ఒక గందరగోళం, ఒక అనిశ్చితిని సృష్టిస్తా ఉన్నాము. కాబట్టి అచింత్యమైనటువంటి భగవంతుడి శక్తులు గుణాల అలజడికి వివిధ శక్తులు ప్రకటమైనాయి, పరోక్షంగా నడిపిస్తున్నాడు. సో భగవంతుడి నుంచి అచింత్యమైన శక్తులే వచ్చి ఈ గుణాలని వివిధ శక్తులుగా ప్రకటమయ్యాయి. ఈ గుణాలే ఇప్పుడు నడిపిస్తా ఉన్నాయి. కాలాన్ని గుణం నడిపిస్తా ఉంది. వస్తువుల పట్ల రాగము ద్వేషము గుణాలే కనిపిస్తున్నాయి.
గుణాలే ప్రేరేపిస్తాయి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి అంగం, ప్రతి అణువు ఆత్మ తప్ప మనసు, బుద్ధి, అహంకారం అన్ని దగ్గరలా ఈ యొక్క గుణాల ప్రభావం పూర్తిగా ఆవరించేసిందనమాట. సో, అందువల్ల మనము ఈరోజు మనం పని చేస్తున్నాము అంటే, ఈరోజు మనం నడుస్తున్నాము అనంటే మాక్సిమం గుణాల ప్రభావంతో కొన్ని ఇష్టాలు, కొన్ని ద్వేషాలు, రాగాలు, ద్వేషాలు అన్నీ కూడా గుణ ప్రభావమే ఉన్నాయి. ఎలాగైతే కాలానికి నాశనం లేదో, అలాగే భగవంతుడికి కూడా నాశనం లేదు. అలాగే దానికి ఆది లేదు. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. అలాగే భగవంతుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడో తెలియదు. అయితే శాశ్వతమైనది. భగవంతుడు కూడా శాశ్వతం. కానీ జీవుడు మరణం కారణమవుతుంది. కాలమే జీవుడి యొక్క జనన మరణానికి కారణమవుతాం. అంతే కదా! కాలం నడిచే కొంది జననం, ముసల్తనం, రోగం, మరణం. జననం, మరణం. కారణం ఏమవుతుంది? కాలం. మరి కాలానికి కారణం ఎవరు? భగవంతుడు. అందుకే ఇక్కడ జరిగేది ప్రతిదీ కూడా భగవంతుడే అసలైన మూల కారణం అనే పాయింట్ మనకు తెలిసినప్పుడు, అప్పుడు మనం మిగతా వాళ్ళని మనం ద్వేషించం. మిగతా వాళ్ళ వల్లే మన జీవితం ఇలాగ అయిందని చెప్పేసి వాళ్ళని నిందించి, వాళ్ళ మీద మనం కక్ష పెంచుకొని, వాళ్ళని ఏదో విధంగా నాశనం చేయాలని జీవితకాలం ఒకరి మీదే మన జీవితం అంతా ఫోకస్ పెడతాం. అట్లానే ఈ కోర్టు కేసులు, అలాగే అంటే పోలీస్ కేసెస్, లేకపోతే ఈ హాస్పిటల్‌లో ఉండేటువంటి మనకు వెళ్తే మనకు వచ్చే రోగాలు వచ్చి మనకు ఇవన్నీ గూడా ఏంటంటే కంప్లీట్‌గా ఇవి ఒక దాని మీదే ఫోకస్ చేసుకుంటూ అక్కడితో జీవితం అదే హాస్పిటల్ పోతూ పోతూ జీవితం అయిపోతుంది. అదే కోర్టులు తిరిగి తిరిగి జీవితం అయిపోతుంది. అంటే ఒక దాని మీద ఫోకస్ చేసుకుంటూ అసలే జీవితాన్ని వదిలేస్తున్నారు. అహంకారానికో, గర్వానికో పోయి ఆ ఒకదాని మీద పూర్తిగా ఫోకస్ చేసి మొత్తం ఎగిరిపోతుంది. కానీ అర్థం చేసుకోవాల్సింది ఆ పలానా వ్యక్తి మీద నేను కక్ష తీర్చుకోవాలి. అవసరం లేదు. అది భగవంతుడే ఆ వ్యక్తి రూపంలో మనకు రావాల్సిన కర్మ ఇప్పించాడు. కానీ ఆ వ్యక్తే మీలా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తారు? పోస్ట్ మ్యాన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. పోస్ట్ మ్యాన్ ఇచ్చే ఉత్తరాలు కొన్ని చెడు వార్తలు ఉంటాయి, కొన్ని మంచి వార్తలు ఉంటాయి. మంచి వార్తలు ఇచ్చినా అది మంచి వార్తలు తను చదివినా అది దానికి పోస్ట్ సంబంధం లేదు. ఒకవేళ చెడు వార్త అయినా పోస్ట్ సంబంధం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి భగవంతుడు లేదా పంపిన వ్యక్తి వాళ్ళు కారణం. వీళ్ళు జస్ట్ మన దాకా తీసుకొచ్చి ఇచ్చారు. అట్లాగే మనకి బిడ్డల రూపంలో, భార్యల రూపంలో, భర్తల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, లేదా బంధువులు, స్నేహితుల రూపంలో, వాళ్ళ రూపంలో మనకి కర్మలు మన దాకా వస్తున్నాయి అవి. అప్పుడు మనం వాళ్ళని వీళ్ళని దాన్ని నిందించి ప్రయోజనం లేదు. నాకు అందాల్సింది వీళ్ళ ద్వారా నాకు అందిస్తున్నాడు. ఆ యొక్క భావన గాని ఉంటే కొంచెం మన ఆవేశము, మన బాధ తగ్గుతుంది. ఎందుకంటే చేసింది నేనేగా నా దాకా వచ్చిందంటే పర్వాలేదులే. ఈ ఈ జన్మతో ఇక్కడతో ఈ కర్మ పోతా ఉంది. నన్ను అనుభవించినట్టు చేస్తున్నాడు భగవంతుడు అని మనం తలుచుకోగలిగితే, అటైనా అలా అనుకోగలిగితే కొంత ప్రశాంతత వస్తుందన్నమాట. అలాగే భగవంతుడి కాలం అనే నిష్పక్షపాతి. మంచి చెడులకు స్వకర్మే కారణం. ఒకరి జీవితకాలం ఎక్కువ తక్కువ ఉండవచ్చు కానీ భగవంతుడి కాలానికి అతీతుడు. సో మంచి చెడులకి స్వకర్మే కారణం. మనం చేసిందే కారణం మంచికి చెడుకి. కాబట్టి మేబీ ఆ కాల ప్రభావంలో ఒకరి జీవితంలో కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కొంచెం ఎక్కువ జీవితాలు, కొంతమంది జీవితాలు ఎక్కువ కష్టం రావచ్చు, తక్కువ కష్టం రావచ్చు, ఎక్కువ ఆనందం రావచ్చు, తక్కువ ఆనందం రావచ్చు. కానీ ఈ కాలం మాత్రం భగవంతుడిపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకున్నాం. ఏంటది? సింహము ఉంది. దానికి బోన్ వేస్తాము. అంటే దానికి ఒక ఎముక ముక్కేస్తారు. ఎముక ముక్కేసినప్పుడు ఏం చేసుకుంటుంది? ఆ వేసిన ముక్క గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అంతవరకే చూసి దాన్ని ఎలా మనం తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆస్వాదించాలని చూస్తుంది తప్ప
ఆ వేసిన వాడు తనకు గుర్తుండదు, ఎందుకంటే ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఫోకస్ అంతా దాని మీద. కానీ సింహానికి దానికి ముందు కూడా ఎముకేస్తే అది కేవలం ఎముక మాత్రం చూడదు, ఆ ఎముకని వేసిన వాడు కూడా చూస్తుంది. అంటే కుక్కకి షార్ట్ విజన్ అన్నమాట. చూసి ఆ ఎముక అది నాణ్యమైందో లేకపోతే నాణ్యతలో లోపించిందో చూసుకొని దాని గురించి ఆలోచిస్తుంది. కానీ సింహం అక్కడి దాకా ఆగదు, అది వేసిన వాడు కూడా చూస్తుంది. అట్లాగే మన చుట్టూ మనకు వచ్చే కర్మలు, ఆ కర్మలు ఎవరైతే మన కంటి ముందు మనకి ఆ బాధిస్తున్నారో మనం వాళ్ళని ఎక్కువ ద్వేషిస్తాం మనం. కానీ మనకు రావాల్సిన కర్మ వేరే ఒక వ్యక్తి అతని ద్వారా మనకి ఇప్పిస్తున్నాడు, అంతే. అంటే మళ్ళీ మనం తీసుకుంటే భగవంతుడు మనకు కావాలి, మన సిస్టమ్ కర్మ సిస్టమ్ ప్రకారంగా మనకు అందాల్సి అందిస్తున్నాడు. దానికి కారణం ఎవరంటే మనం చేశాం కాబట్టి మనకి ఆ టైంలో భగవంతుడు మనకి అది పంపిస్తున్నాడు. అని ఇప్పుడు ఎవరు నిందించుకోవాలంటే వాళ్ళు నిందించుకోకూడదు, మనం నిందించుకోవాలి అప్పుడు. సో మనం చేసిన దానికి భగవంతుడు మనకి పంపిస్తున్నాడు. కాబట్టి హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ధ్రువ మహారాజు ఒక యక్షుడు ఎందుకు చంపుతున్నాడు? యక్షుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ లాగా తన యొక్క కర్మ యొక్క ఇదుల ప్రకారంగా తను వచ్చి ఉత్తముని చంపాడు అంతే. కానీ దీని వెనకాల కారణం భగవంతుల పరిస్థితులు కల్పించాడు. అంటే భగవంతుడు కారణం అవ్వాలి, భగవంతుడే ప్రభావం ఇవ్వాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కారణం కాదన్నప్పుడు ఓకే, భగవంతుడు అయితే నాకు మేలే చేస్తాడు, భగవంతుడు నా దాకా వచ్చి తీసుకొచ్చాడంటే నాకు మేలే చేస్తాడు. కాబట్టి నేను ఇతను మనం తిట్టడము నిందించడం వల్ల నాకు ఎటువంటి లాభము లేదు. సో ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనకి 3 రకాల కర్మలు ఉన్నాయి. ఒకటి సంచిత్ కర్మ. సంచిత్ కర్మ అంటే ఆల్రెడీ స్టాక్ ఉన్న కర్మలు ఇవన్నీ సంచిత్ కర్మలు. రెండు ప్రారబ్ధ కర్మలు. ఆ స్టాక్ లో నుంచి కొన్ని కర్మలు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ జన్మలోనే అనుభవిస్తాం. రెండోది వచ్చేసి ప్రారబ్ధ కర్మలు. మిగతావి ఎప్పుడు వస్తాయంటే మిగతావి స్టాక్ ఉన్నటివి రాబోయే జన్మల్లో ఎప్పుడో ఒకసారి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి. మూడోది వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని కార్యాలు చేస్తాను చూసారా, కొన్ని అవన్నీ భవిష్యత్తుకి కర్మల రూపంలో మళ్ళీ నేను అనుభవించాలి. అంటే పూర్వంలో ఆల్రెడీ చేసి స్టాక్ పెట్టుకున్నాను, ఆ స్టాక్లో నుంచి వచ్చినటువంటి కొన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. అంటే పూర్తిగా అనుభవించట్లేదు, కొన్ని అనుభవిస్తున్నాను. అలా పోనీ అది అనుభవిస్తూనే ఇంక నేను ఈ జన్మలో కొన్ని కర్మలు చేస్తున్నా, అవి భవిష్యత్తులో నెక్స్ట్ జన్మకి అది మళ్ళీ సంచిత్ కర్మల్లాగా మళ్ళీ స్టాక్ అయిపోతున్నాయి అవి సంచిత్ కర్మలు. కాబట్టి మనం వాళ్ళని వీళ్ళని అంటే నిందించడము, వాళ్ళని ఇబ్బంది పడడం కంటే ఎక్కడో నేను చేశాను, వీళ్ళు జస్ట్ ఒక మాధ్యమంగా నా దాకా తప్పిస్తున్నారు తప్ప వీళ్ళెవరు కావాలని ఇది చేయట్లేదు. అది ఒకవేళ దీని నుంచి నేను బయటపడాలంటే నేను భగవంతుని గట్టిగా పట్టుకోవాలి తప్ప వాళ్ళు వీళ్ళు తిట్టడం వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం అనేది ఏమీ లేదు అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. కానీ వి- ఇప్పుడు మనం ఏమంటున్నాం, వాళ్ళ స్వకర్మే ఈ కారణం అంటున్నాం. కానీ కొంతమంది వివిధ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తత్వవేత్తలు ఈ సన్నివేశంలో అనేక మంది ఆచార్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు అనమాట. కొంతమంది ఏమంటారంటే కర్మే కారణం ఇంకవేరే. కొంతమంది ఏమంటున్నారు లోకాయుక్తులు స్వభావమే కారణం అవ్వచ్చు అని చెప్పి అన్నారు. వ్యవహారికులు ఇది కాలమే కారణం అయి ఉండొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. జ్యోతిష్యులు ఏం చెప్తారు, ఇదంతా తలరాత దైవం గురించి అని వాళ్ళు చెప్తారు. వాత్సాయన అలాంటి వాత్సాయాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇది కామమే ఈ కారణాలన్నిటికీ కారణం అని ఆయన చెప్తారు అన్నమాట. సో మొత్తానికి వివిధ మంది వివిధ అభిప్రాయాల్లో వ్యక్తం చేస్తున్నాను.
అయితే భగవంతుడి యొక్క వ్యూహం మాత్రం వీరెవరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడే పై వాటికి యజమాని అని తెలియదు. అది కారణం, ఇది కారణం, వాళ్ళు కారణం, వీళ్ళు కారణం అని చెప్తారే గాని, భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకపోతే ఇవేవి నడవవు అనే విషయాన్ని మనం మర్చిపోతామన్నమాట. అందువల్ల ఆహ్, భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడు అక్కడ, ఏం చెప్పదలుచుకున్నాడు అన్న విషయం మనము ఉన్నతమైనటువంటి భక్తులతో మనం చర్చించాలి. అసలు ప్రథమ కారణం ఏమైయుండొచ్చు అనేది మనం సీనియర్ డివోటీస్‌ని వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం గాని, కొన్ని మంచి ప్రశ్నలు వేసి, సో వాళ్ళ ద్వారా మనం విషయాన్ని రాబట్టొచ్చనమాట. వాళ్ళ ద్వారా. అవి ఏమున్నా సరే భగవంతుడే వాటికి యజమాని కాబట్టి, భగవంతుడు తలుచుకుంటే వాటన్నిటిని గూడా ఆయన మాఫీ చేసేయగలుగుతాడు. సో మీ తమ్ముడు మరణానికి ఈ యక్షులు కారణం కాదు. భగవంతుడే కారణం. భౌతికమైన సృష్టి, స్థితి, లయంతో భగవంతుడి గుణాలు మరియు మిథ్యాహంకారకు ప్రభావితం కాడు. కాబట్టి మీ తమ్ముడు చనిపోవడానికి యక్షులు కారణం కాదు. కానీ భగవంతుడే పరోక్షంగా కారణం. భగవంతుడే వాళ్ళ హృదయంలో ఆ ప్రేరణ తీసుకొచ్చి తమ్ముడిని చంపేటట్టు చేశాడు. అంటే ఇప్పుడు రాక్షసుల యొక్క స్వభావం ఎప్పుడు కూడా చాలా క్రూరంగానే ఉంటుంది. అయితే ఆ క్రూరత్వంలో వాళ్ళు చంపుతున్నారు అని అంటే భగవంతుడి యొక్క శాంక్షన్ లేకపోతే అది జరగదు కదా. భగవంతుడు పరమాత్ముడుగా తలుచుకుంటే వాళ్ళ హృదయాన్ని మార్చేయవచ్చు. కానీ అది మార్చడు. ఎందుకంటే ఆ వ్యక్తి మారాలనుకోవట్లేదు కాబట్టి. భగవంతుడు తన స్వతంత్రాన్ని తాను ఎప్పుడు కూడా మన స్వతంత్రాన్ని తాను ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడు. అందువల్ల వీళ్ళందరూ కూడా మన చుట్టూ ఉండేవాళ్ళు వీళ్ళెవరూ కారణం కాదు. భగవంతుడి ఆజ్ఞ లేకపోతే ఇక్కడ దాకా అది రాదు. వచ్చింది అంటే నేను దాన్ని ఎదుర్కొని తద్వారా వచ్చేటువంటి సాక్షాత్కారాన్ని నేను 10 మందికి పంచడానికి నాకు భగవంతుడు ఇలాంటి ఒక అనుభవాలు పంపిస్తున్నాడు. మొత్తానికి నన్ను ధైర్యవంతుడిని చేయడానికి, నన్ను ఇంకా కొత్త బాధ్యతలు, ఇంకొంచెం గొప్ప బాధ్యతలు స్వీకరించడానికి కావాల్సినటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తున్నాడు అనేటువంటి భావనలో ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఆ భావనే. మీరేదో అనుకున్నారు లేదు లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, ఆ సన్నివేశం జరిగేటప్పుడు ఎక్కడో మనకి కొద్దిగా కామన్ సెన్స్ కనబడితే భగవంతుడు ఎన్ని చూసుకుంటున్నాడు అనే విషయం మనకి తెలియబడుతుంది. సో ఆయన బాహ్య శక్తి ద్వారా పరమాత్ముడి రూపంలో సకల జీవులు పోషిస్తాడు, మరి నియంత్రిస్తాడు. ఆ ఒక్క భగవంతుడే పరమాత్ముడుగా ప్రతి జీవిలో ప్రవేశిస్తున్నాడు. ఆ జీవుడికి కావాల్సినవన్నీ కూడా పోషిస్తున్నాడు. కావాల్సినవన్నీ అవసరాలు తీరుస్తున్నాడు. అందుకని ఆ సందర్భంగా మనం చెప్పుకున్నాం. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు తల్లి ఫేస్ ఏంటో మనకు తెలీదు. అలాగే తల్లికి ఆ పిల్లవాడి ఫేస్ ఏంటో తెలీదు. ముఖం తెలీదు. కానీ తెలియకుండానే ఒకటవ రోజు నుంచి సో, ఆహ్, ఆ బిడ్డ ఆ మాంసాహారాన్ని తాను కూడా స్వీకరిస్తున్నాడు. తల్లి యొక్క మాంసాహారాన్ని. తల్లి యొక్క మాంసాహారం ఎలా వెళ్తా ఉంది? అంటే బొడ్డు ఉన్నటువంటి ఏరియా నుంచి ఇవి వెళ్తా ఉన్నాయి. సో, భగవంతుడు అన్నిటిని చూసుకుంటూ అందరికి కావాల్సింది అందిస్తూ సో, మనం ఇక్కడి నుంచి బయటపడక కావాల్సిన వస్తువులు గూడా దానికి సంబంధించినటువంటి అంశాలు గూడా మనకి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఆయనే పోషిస్తున్నాడు. అందుకే మనం అనుకున్నాం మనం. ఒక తల్లి నుంచి పుట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో పోయే లోపల మధ్యలో ఎవరు చూసుకుంటున్నారు మనల్ని? భగవంతుడే చూసుకోగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు స్వయంభూమాను ధ్రువుడికి ఏం చెప్పాడు? ఇయన్నీ గూడా సాక్షాత్తు భగవంతుడే దీనికి కారణం తప్ప, ఇక్కడెక్కడ యక్షులు అసలు వాళ్ళు కారణం అనేది కానే కాదు.
ఇప్పటికైనా సరే నువ్వు నీ యుద్ధాన్ని విరమించు. ఆ, ఎందుకంటే అక్కడ రాబోయే కాలంలో యాక్చువల్గా కుబేరుడు యక్షులకి అధిపతి. సో కుబేరుడికి కానీ కోపం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత దాని పరిణామాలు మళ్ళీ వేరుగా ఉంటాయి. దయచేసి కొద్దిగా ఆలోచించుకొని, సో వాళ్ళని ఎక్కువ, ఇప్పుడు జరిగిన వరకు జరిగింది ఏం చేయలేము, బట్ ఇంక మీదట నువ్వు ఆ యుద్ధం గురించి నువ్వు మర్చిపో అని చెప్తాను. అది ఇక్కడ కోపాన్ని వదిలి భగవంతుని నువ్వు శరణ పొందు అని. సో అప్పుడు ఏమంటున్నాడు చూస్తాం. స్వయంభూరు అన్ని విధాలుగా భగవంతు శరణ వేడడం మంచిది. ఆయన భక్తికి, ఆయన భక్తుడికి జీవనము, రాక్షసులకి మరణం. ప్రతి ఒక్కరూ ఆయన నియంత్రణలో ఉన్నారు, ఎద్దుకు ముక్తాడు కట్టినట్టుగా. ఇప్పుడైనా సరే ఎప్పటికైనా సరే శరణ వేడడం అనేది బెస్ట్. మనం శరణ వేడకపోతే ప్రకృతి మన చేత శరణ వేడేటట్టుగా బలవంతంగా మన మీద దాడులు చేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా మనం భగవంతుని శరణ రావడం అనేది మనకేం మేలు జరుగుతుంది. సో గురువు ఇచ్చేటువంటి ఆజ్ఞలను మనం పాటించడం వల్ల మనకేం మేలు జరుగుతుంది. సో ఆయన భక్తులకి ఎప్పుడు ఆయన రక్షణ ఉంటాడు, కానీ రాక్షసులకి ఎప్పుడు ఆయన మరణాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన నియంత్రణలో ఉన్నారు. సో ముక్కుదాడి వేస్తే ఆల్రెడీ ఇది కూడా చాలా సందర్భంలో మనం చెప్పుకున్నాం. సో బాగా రంకెలేసే ఎద్దులకి మొదట్లో ముక్కుతాడు కట్టి దానికి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఆ ముక్కుతాడు వల్ల దానికి అపారమైనటువంటి నొప్పి వస్తుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే, అది ఒక సిస్టంలోకి రావాలి అంటే ఎక్కడో ఒక దగ్గర తల్లిదండ్రులు బాధ్యత వహించి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకండి, బిడ్డకి ప్రమాదమే, ఆ బిడ్డ యొక్క దరిదాపు వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఎద్దుకి ముక్కుతాడు కట్టినట్టుగా మీరు అది ఏమాత్రం కొద్ది కదిలినా కూడా దానికి నొప్పేస్తుంది. అయితే అన్ని ఎద్దులు కదా చేస్తారా అంటే అన్ని ఎద్దులకు అలా కాదు. ఏదైతే కంట్రోల్ తప్పుతున్నాయని అనిపిస్తున్నాయో వాటి వరకు మాత్రం చేస్తారు. నువ్వు 5 సంవత్సరాల్లోనే ముల్లోకాల్లోనే ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు అధిరోహించావు. కాబట్టి నీ దృష్టిని భగవంతుని మీద మలుచు. అప్పుడు భౌతిక విషయం అశాశ్వతంగా నీకు గోచరిస్తుంది. నువ్వు నీ కాన్సన్ట్రేషన్ భగవంతుని మీద పెట్టు. ఈ ప్రపంచాన్ని మార్చాలనుకోవడం, ఈ ప్రపంచం మనం ఏదో ఒకటి చేసి ఈ ప్రపంచం సిస్టమేటిక్గా పోద్దేమో అని మనం విపరీతమైనటువంటి టెన్షన్ తీసుకొని మనం ఎంతవరకు మనం చేయాలంతవరకు చేయడానికి మనం కష్టపడ్డాం అనుకోండి, ప్రయోజనం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఏది చేసినా భౌతిక ప్రపంచంలో అశాశ్వతంగా ఉండబోతుంది, అశాశ్వతం అయిపోతుంది. ఏమి మనకి మనం దాచుకోవడము, ఇంకెక్కడో పెట్టుకోవడము, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా కాలక్రమంలో దాచుకుందన్నా కూడా ఐదర్ మన కళ్ళ ముందే అవి లూటీ కావాలి, లేదా మనం ఎవరో ఒకరి చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా దాన్ని ఏ విధంగా చేస్తారో మన కంట్రోల్ ఏమి అక్కడ ఉండదు. కావున భక్తియుత సేవ చేయడం ద్వారా సహజ సిద్ధమైన స్థితి పొంది నేను నాది అనే భ్రమను తొలగుతుంది. సో నేను నాది అనే భ్రమ తొలగిపోయింది. భక్తియుత సేవ చేయడం అనేది సహజమైన స్థితిని నేను అనుభవించగలిగాను. అప్పుడు భగవంతుడితో ఉన్న సంబంధం అని తెలిసింది అనుకోండి, భగవంతుడు ఉన్న సంబంధం మనకి లోతుగా అర్థమైంది అనుకోండి, సో సో క్లియర్ అవుతుంది అనమాట. అతను నేను నాది అనే భ్రమలో చేతను బయటకు వస్తాడు. అలాంటి ఒక సాంగత్యంగా లేకపోతే నేను నాది అనే భావన అంత ఈజీ కాదనమాట పోవడం. నా ఆదేశంతో నీ క్రోధాన్ని విడిచిపెట్టు. ఆధ్యాత్మిక జీవితానికి అవరోధం, ముక్తికి ఆటంకం, అందరూ భయానికి కూడా కారణం అది. దయచేసి నువ్వు కోపాన్ని బయటపెట్టినాడు, లేకపోతే చాలా చాలా కష్టమైపోతుంది. కోపాన్ని విడిచిపెట్టు. అందరోనికి భయం కారణం ఇదే. అన్నిటికీ ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం అది. కాబట్టి కుబేరుడిని నువ్వు సముదాయించు. అతని శివుడు తమ్ముడు, యక్షులకు అధిపతి. యక్షులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన కలత చెంది ఉంది.
ఫలిత చెంది ఉన్నాడు. ఆయన కోపం మన కుటుంబానికి శాపం కారాదు. మనం నిష్క్రమించాము. కాబట్టి చెప్పాల్సినవంతా చెప్పాడు. ఒక మనవడిగా తాను ఎలా జీవించాలో, ఎక్కడ ఎప్పుడు ఎలా ఎవరితో ఎటువంటి సంభాషణ కలపాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పడం వల్ల ఆ, ఇక్కడ యక్షుల యొక్క సమూహంలోకి వెళ్ళిపోయి యక్షుల యొక్క పాదపద్మాలు పట్టుకుంటున్నారు. ఓకే. సో పెట్టి కాబట్టి కుబేరుడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కుబేరుడు ఇక్కడ ఎక్కడ కోపడకూడదు. ఎందుకంటే కుబేరుడు కానీ ఒక విధంగా చెప్తుంటే కుబేరుడు భక్తుడు. కుబేరుడు కాబట్టి ఒకవేళ భక్తుడు కానీ మన పట్ల అసంతృప్తిగా ఉన్నాడు అనుకోండి, నువ్వు వెళ్ళే వైకుంఠం కూడా ఒక్కోసారి దానికి ఆటంకం అవుతుంది. కాబట్టి వాళ్ళు కోపడ్డారు అంటే అది మన కుటుంబానికి కూడా మంచిది కాదు. అది అశాపం. సో ఏం చెప్తూ మనం నిష్క్రమించాడు. సో అందువల్ల మనం ఇక్కడంతా మనం గమనించుకుంటే కనుక ఒక విధంగా కుబేరుడి గురించి మాట్లాడుతూ మను ధ్రువుడికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే కుబేరుడి దగ్గరికి వచ్చాడో కుబేరుడికి నెక్స్ట్ చాప్టర్లో కుబేరుడి దగ్గరికి వెళ్తాడు. కుబేరుడు వెంటనే తను ధ్రువుడిని అర్థం చేసుకొని ధ్రువుడికి ఏం వరం కావాలో అడగమంటాడు. ధ్రువుడికి ఏం వరం కావాలో అడగమంటాడు. అప్పుడు ధ్రువుడు అడిగేటువంటి వరానికి కుబేరుడు ఇవ్వలేడని తెలుసు ధ్రువుడికి. అయినప్పటికీ కూడా వరం అడతాడు ధ్రువుడు. ఏమైనా వరం అడతాడంటే, నేను నిరంతరంగా కృష్ణుడి స్మరణలో కృష్ణుడి సేవలో ఉండాలి అని చెప్పి తను వరం అడతాడు. అని మనకు తెలుసు దేవతలు అటువంటి వరాన్ని వాళ్ళు ప్రసాదించలేరు. అయినప్పటికీ కూడా తన సహృదయంతో అలాగనే జరుగుగాక అని చెప్పి ఆయన దీవిస్తాడు అనమాట. సో హోల్ ఎపిసోడ్ మనం కానీ గమనించుకుంటే కనుక ఇక్కడ భగవంతుడే అన్నిటికీ కారణం. భగవంతుడే మనకి రావాల్సినటువంటి కర్మని మన దాకా రప్పిస్తున్నాడు. సో కాబట్టి వేరే వాళ్ళ మీద మనం ద్వేషించి వేరే వాళ్ళని జీవితంలో శత్రువుగా చూసుకొని వాళ్ళని ఏం చెయ్యాలో అని వాళ్ళ మీద ఫోకస్ పెంచుకొని మన జీవితానికి కావాల్సింది మనకి ఏం చేసుకుంటే మన జీవితం అర్థవంతం అవుతుందని దాన్ని మనం మర్చిపోతున్నాం మనం. సో మన యాత్రలో కూడా గౌరీదర్శన్ ప్రభు క్లాస్ కానీ మనం విన్నట్లయితే ఏం చెప్పాడు, మనం ఎవరైనా మనం ద్వేషించాము అంటే ఆయన చెప్పాడు రాసి పెట్టుకోవాలని చెప్పాడు. ఏమని? వైకుంఠం పోలేరు. ఎవరైనా సరే, అది భక్తులే కాదు, ఈ భూమి మీద మన బంధువుల రూపంలోనో స్నేహితుల రూపంలోనో ఇంట్లో వాళ్ళు మనకి అనేక రకాలుగా మన ఇబ్బందులు పెడుతూ ఉంటారు, పెడుతూ ఉంటారు, భవిష్యత్తులో కూడా పెడతారు. కానీ వాళ్ళ మీద ద్వేషం రాకూడదు. ద్వేషం రాకుండా వాళ్ళని దూరం పెట్టచ్చు, కానీ ద్వేషించకూడదు. సో ఆ పాయింటే మనకి స్ట్రెస్ చేస్తూ వచ్చాడు. భక్తుల సాంగత్యంలో ఒకరు బాగా ఉన్నత స్థితికి వెళ్తున్నారు అని అంటే మనకి ఓరలేనితనం రాకూడదు. ఆ ఓరలేనితనం రావడం తర్వాత వచ్చేది వాళ్ళని ఏ విధంగా కిందకి లాగాలి అని అటువంటి ఒక కోణంలోకి వెళ్తుంది. కాబట్టి ఒక విధంగా ఇక్కడ మను చక్రవర్తి చెప్తున్నాడు, నువ్వు చూడు అది ద్వేషం కింద మారిపోయింది. నువ్వేమో నా నా రాజ్యంలోనే ఒక 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 పౌరుడిని ఎక్కడో వచ్చి రక్షుడు చంపడం, దానికి ప్రతీకారం తీసుకోవడం అనేది తప్పేం లేదు. కానీ ఎలా చేయాలా? ఆ ఒక్క యక్షుని చంపాలి. కానీ యక్ష జాతిని మొత్తాన్ని చంపడానికి వెళ్తున్నాడు అని అంటే అది ద్వేషం కింద మారింది. ఎక్కడ ద్వేషం మళ్ళీ ధ్రువుడిని ఇబ్బంది పెడుతుంది. ధ్రువుడు ఆల్రెడీ ఒక స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు.
అనుగ్రహాన్ని పొందున్నాడు. కానీ దానివల్ల ఈ ద్వేషం వల్ల ఎక్కడ మళ్ళీ తను పతనమయ్యి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతున్నాడనే కన్సర్న్తో సో మను చక్రవర్తి మాక్సిమం ప్లాన్ చేశాడు. అందుకే తను ఎక్కడున్నా సరే వచ్చి ఎందుకు ఇట్లాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇంతమంది యక్షుల్ని ఎందుకు చంపుతున్నాడు, దీనివల్ల కుబేరుడికి ఏదైనా అక్కడ కొంచెం అసహనం వ్యక్తం చేసే కుబేరుడు ఖచ్చితంగా మన మన భక్తిలో మన భక్తి ప్రోగ్రెస్లో ఎక్కడో దగ్గర ఆటంకం వచ్చేసింది. కుబేరుడు కూడా ఒక విధంగా భక్తుడే, భగవంతుడి భక్తుడే. ఆ కుబేరుడిని కానీ మనం అసంతృప్తి పరిచినట్లయితే ఆల్రెడీ అతను శివుడి యొక్క తమ్ముడిగా మనం చర్చించుకున్నాం. అండ్ డెఫినెట్గా దాని పరిణామాలు మళ్ళీ ధ్రువుడు భవిష్యత్తు చూడాల్సి వచ్చేది. తన వైకుంఠ ప్రయాణం కొంత తాత్కాలికంగా కొంత కొంత దానికి కొంత బ్రేక్ వచ్చేది. ఎందుకంటే ద్వేషం కింద మారితే ఆ ద్వేషం ఉన్న వాళ్ళు వైకుంఠానికి వెళ్ళడానికి అర్హత లేదు. సో ధ్రువుడు ఒక ఒక స్థితిలోకి ద్వేషంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు స్వయంభూమను వచ్చాడు. అంటే స్వయంభూమను వచ్చాడంటే ఊరికే రాడుగా, భగవానుడు ఆడ పంపించుంటాడు ఆ సమయం. అంటే ఆ విధంగా భగవంతుడు కూడా ఆ ధ్రువుడిని కాపాడుతున్నాడు. ఎందుకు ఇది అన్నెసెసరీ హింస ఉండకూడదు. అవసరమైతే హింస చేయాలి కాబట్టి అనవసరంగా హింస చేయకూడదు. సో ఆ విషయాన్ని మనకి సో ఇక్కడ ఈ ధ్రువ చరిత్ర ద్వారా ఎస్పెషల్గా 11 అధ్యాయంలో మనకి చెప్తున్నారు. సో సో తర్వాత ధ్రువుడికి కుబేరుడు ప్రకటమవడం, తన వరం కోరుకోమనడం, ధ్రువుడు ఎటువంటి వరం కోరుకుంటాడు, తద్వారా తర్వాత జరిగే పరిణామాలని మనం వచ్చే క్లాస్లో చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద కి జయ, అనంత కోటి వైష్ణవ కి జయ. గౌర్ ప్రేమ